2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు వచ్చే సీట్లన్నీ? కాంగ్రెస్ బీజేపీయేతల కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధానమంత్రి పదవిని ఎవరు చేపడతారు అన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి ఒక్క ఛాలెంజర్ని మనం చూస్తామా, లేదా సాధారణ రాజకీయ అనుమానితులను మించిన ప్రతిపక్ష సమిష్టిని చూస్తామా అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో నెలకొంది. దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చ. మోదీని ఢీకొట్టేందుకు ఎవరి వ్యూహాలు వారివి. బీజేపీని గద్దెదించేందుకు కష్టపడుతున్న యూపీఏ కూటమి. వడివడిగా బీజేపీ కాంగ్రెసేతర కూటమి అడుగులు. మోదీని ఎదుర్కోవటం ఈజీ కాదని విశ్లేషకుల అంచనా. అంతా ఏకమైతేనే మోదీని ఢీకొట్టొచ్చు. పీఎం సీటు కోసం విపక్ష పార్టీ చూపు. జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకుని వచ్చి మోడీకి వ్యతిరేకంగా గంట కట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నాలకు ఎవరూ కలిసి రాలేదు. మోడీని గద్దెదించాలంటే బీజేపీయేతర రాజకీయ పార్టీల్లో ఐక్యత అవసరం. అయితే ఆ ఐక్య కూటమికి నాయకత్వం విషయంలో మాత్రం ఏ పార్టీకి ఆ పార్టీయే నేనే ముందు అంటుండటంతో ముందుకు 3 అడుగులు పడినా వెనక్కు మాత్రం 7 అడుగులు పడుతున్నాయి. విపక్షాలలోని ఈ బలహీనతే బలంగా బీజేపీకి మారుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడటంతో జాతీయ రాజకీయాలలో ఆధిపత్యం కోసం పోటీ పడే పార్టీల సంఖ్య పెరిగిపోయింది. పోటీ పడటమే కానీ సయోధ్య ప్రయత్నాలకు ముందుకు తీసుకెళ్లేందుకు ఏ పార్టీకి ఆ పార్టీ ఎదుటి పార్టీని అడుగు వేయనీయకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఐక్యత యత్నాలు కొనసాగించేందుకు రంగంలోకి దిగారు. అయితే గతంలో ఈ ప్రయత్నం చేసిన కేసీఆర్ తో నితీష్ ముందుగా చర్చించి ఉంటే నితీష్ ప్రయత్నాలకు ఎంతో కొంత విశ్వసనీయత దక్కేది. కానీ విపక్షాల ఐక్యత యత్నాలను ఎవరు ప్రారంభించినా ప్రధాని కుర్చీని దృష్టిలో ఉంచుకునే అడుగులు వేస్తున్నారు. ఆ కారణంగానే ఆ కుర్చీకి తమతో పోటీకి వస్తారనుకున్న వారిని పక్కన పెట్టి ఆ ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావటానికి ఇప్పుడు తాజాగా నితీష్ ఐక్యత అంటూ రాష్ట్రాలు చుట్టేయటానికి కూడా కారణం ఇదే. దీంతో విపక్షాల ఐక్యత గత 3 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఐక్యత యత్నాలే తప్ప ఐక్యత వాస్తవ రూపం దాల్చడం లేదు. ఇక కేంద్రంలో 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ కూడా విపక్షాల ఐక్య కూటమికి నాయకత్వం వహించడాన్ని బాధ్యతగా కాకుండా ఒక హక్కుగా భావించడం వల్ల కూడా ఐక్యత యత్నాలు ముందుకు సాగటం లేదు. తాజాగా నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ కలిసికట్టుగా ప్రారంభించిన ఐక్యతా యాత్ర కూడా తొలి అడుగులోనే తడబడిందనే చెప్పాలి.
తొలిసారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను వారు కలిశారు. వారిరువురు కూడా కొద్ది కాలం కిందటే బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల ఐక్యత తమ లక్ష్యం అని బాహాటంగా ప్రకటించారు. అటువంటప్పుడు కాంగ్రెస్ తో మహాఘాటు బంధంగా ఉన్న నితేష్, తేజస్వీలు వారిని కలిసి ఐక్యతారాగం వినిపించడం వృధా ప్రయాసే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ప్రధాని మోడీ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి ఉండటంతో జనం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే మోడీకి శ్రీరామ రక్షగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి, మోడీని గద్దెదించాలి అన్నది బీజేపీయేతర పార్టీల లక్ష్యం. ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాలలో తొలి అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ వరకు బీజేపీ ప్రత్యర్థి పార్టీల నాయకులందరిది అదే మాట, అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. అందుకోసమే కమ్యూనిస్టులు ముందు వెనుకలు చూసుకోకుండా పొత్తులకు రెడీ అయిపోతున్నారు. కమ్యూనిస్టుల వారెక్కడున్నారు అన్న కేసీఆర్ పంచన చేరటానికి కూడా వారు ఒక్క క్షణం వెనుకాడని పరిస్థితి ఉంది. ఇక మరాఠా యోధుడు శరద్ పవార్, బెంగాల్ బొబ్బిలి మమతా బెనర్జీ, ఆప్ అరవింద్ కేజ్రీవాల్ ఎవరి శక్తి మేరకు వారు వారి వారి దారిల్లో నడుస్తున్నారు. శరద్ పవార్ అయితే మహా ముఖ్యమంత్రిగా తన మేనల్లుడిని కూర్చోపెట్టేందుకు పొత్తు యత్నాలకు మోకాలడ్డటానికి కూడా వెనుకాడటం లేదు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరికీ తానే తలలోని నాలుక అంటూ హడావిడి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అదే లక్ష్యంతో సొంత కుంపటి పెట్టుకొని బీహార్లో ఒంటరిగా పాదయాత్రకు పరిమితమైపోయారు. ఆయన ఎక్కడ నడుస్తున్నారో ఆయనకు జనం మద్దతు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో విపక్షాల ఐక్యతా యత్నాలు ఫలిస్తాయా? 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏకతాటిపై నడిచి విజయం సాధిస్తాయా అంటే అవుననే సమాధానం మాత్రం రావటం లేదు. వీరంతా ప్రధాని సీటును పక్కకు పడేస్తేనే మోదీని ఢీకొట్టడానికి ఛాన్స్ ఉంది.